హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక్ తటవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇంకా రెండు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీద మీ విలువైన అభిప్రాయం ఏంటో ఇప్పుడే రాసేయండి. ఇంక మన కథలోకి వెళ్దామా? ఆగండి. కథలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న పడుపు కదా. అదేంటంటే అమ్మ అంటే దగ్గరికి వచ్చేవి, నాన్న అంటే దూరం పోయేవి. ఏమిటవి? మీకు కనుక దాని ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే మన కామెంట్ బాక్స్లో రాసేయండి. ఒకవేళ తెలియకపోతే మీ స్నేహితులకి పంపించి అదేంటో తెలుసుకోండి. ఈరోజు మనం చెప్పబోయే ఇంట్రెస్టింగ్ కథ పేరు తెలుసా? అదేంటంటే ఎద్దు పాలు. అనగనగా బీర్బల్ ఇంకా అక్బర్ ఉండేవాళ్ళు. అక్బర్ చక్రవర్తి, బీర్బల్ మహామంత్రి. అయితే బీర్బల్ చాలా తెలివైనవాడు. అతను దేనికైనా చాలా తెలివిగా సమాధానం చెప్పేవాడు. బీర్బల్ వాళ్ళ వైఫ్ కూడా చాలా తెలివైంది. అయితే ఒకరోజు మహారాజా అక్బర్ ఏమన్నారంటే, నాకు ఎద్దు పాలు కావాలి, అది కూడా ఒక వారంలో నాకు ఎద్దు పాలు కావాలి అని మహారాజా అక్బర్ అనేసరికి ఇంత తెలివైన బీర్బల్కి కూడా ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు తర్వాత బీర్బల్ తన ఇంటికి వెళ్ళాక చాలా అలసటగా అలా ఎలా తేవాలా ఎద్దు పాలు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు బీర్బల్కి చాలా దాహం వేసింది. వాళ్ళ ఆవిడని పిలిచి కొంచెం వాటర్ ఇవ్వ ప్లీజ్ అని అడిగేసరికి వాళ్ళ ఆవిడ తెచ్చిచ్చాక ఇలా అడిగింది, ఏంటి మీరు అంత దిగులుగా ఉన్నారు అని అడిగేసరికి బీర్బల్ జరిగింది మొత్తం చెప్పారు. మహారాజా అక్బరు ఏం చెప్పాడంటే, నన్ను ఎద్దు పాలు ఒక వారంలో తెమ్మన్నాడు, ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని బీర్బల్ అనేసరికి వాళ్ళ ఆవిడకి ఒక థాట్ వచ్చింది. మీరు హాయిగా పడుకొని ఇంట్లో నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నేను చేస్తాను అని చెప్పి తాము ఇంట్లో ఉన్న ఉతకని బట్టలు ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళి ఉతుకుతూ ఉంది. ఉతుకుతూ చాలా గట్టిగా ఏడుస్తుంది. ఆమె పక్క నుంచే రాజావారి సైనికులు వెళ్తూ ఉంటే ఆ ఏడుపు వాళ్ళకి వినిపించి ఇలా అడిగారు, ఏమమ్మా ఏం సమస్య వచ్చింది అలా ఏడుస్తున్నావు అంటే, మా ఊరిలో ప్రెసిడెంట్ కొడుకుకి కొడుకు పుట్టాడు, ఆ మైల బట్టలు ఉతకలేక చస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను అని అనేసరికి, సరే నీ బాధను రాజుగారి దగ్గర చెప్పుకో అని చెప్పి ఆ బట్టలు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాక ఈ మధ్య జరిగింది మొత్తం చెప్పింది. తర్వాత రాజుగారు కొంచెంసేపు ఆలోచించి, ఇదేంటి ఒక పురుషుడు పుడతాడా, అసలు అది అలా అవుతుందా అని అడిగేసరికి, మరి ఎద్దు పాలిస్తున్నప్పుడు ఒక పురుషుడు జన్మని ఇవ్వడం తప్ప మహారాజా అని బీర్బల్ వాళ్ళ ఆవిడ అడిగింది. ఎలా చెప్పింది అని చెప్పి అనుకుని దానితో పాటు బీర్బల్కి చెప్పిన పని నేను తప్పు చెప్పాను అలా చెప్పకూడదు అని చెప్పి తను రిలాజ్ అయ్యి తను తెలుసుకున్నాడు అక్బర్. రాజా, నేనే బీర్బల్ వాళ్ళ వైఫ్ని అని అనేసరికి, అబ్బా ఎంత మంచిగా చెప్పావు తల్లి అని చెప్పి బీర్బల్ని కూడా పిలిచి కొన్ని కానుకలు, కొన్ని నగలు, కొన్ని బంగారపు కాయిన్స్ ఇచ్చాడు. ఈ స్టోరీలో మరేంటో తెలుసా? అదేంటంటే మనం ఎప్పుడు సమయస్ఫూర్తితో ఉండాలి. మనం ఎప్పుడైతే తెలివిని సమయస్ఫూర్తిని యూజ్ చేస్తామో మనము అది ఎంత పెద్ద ప్రాబ్లం నుంచైనా బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మన ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరియు తెలుగు స్టోరీస్.net. ఆగండి,
నేను ఫస్ట్లో చెప్పిన పొడుపు కథ గుర్తుంది కదా, దానికి ఆన్సర్ ఇప్పుడే మన కామెంట్ బాక్స్లో రాసేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.